చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 4 పక్షాల నెక్ ఇది చూడండి. 4 నెక్ లాగా స్క్వేర్ నెక్ అండి. దీనికి సన్నగా గోటు ఎలా కుట్టుకోవచ్చు అనేది చూద్దాము. దీన్ని ఫస్ట్ ఇక్కడ మర్చి చేసి ఇక్కడ పెట్టేసేయండి. క్లోజ్ అయిపోయింది కదా, ఇక్కడ మర్చి ఇక్కడ పెట్టుకునేసేయండి. క్రాస్ పట్టి కట్ చేసుకుంటే ఇక్కడ ఫ్రిల్స్ పెట్టాలి లేదు. నేర్చుకున్నాం అనుకోండి, దానికి ఇక్కడ ఈ రౌండ్ తిరిగేంత వరకు అక్కడక్కడ ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. క్రాస్ కటింగ్కి ఫ్రిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే నేరుగా ఇక్కడ ఉంది కదా చూడండి, ఇక్కడ నేరుగా ఇలా గీత గీసుకోండి. గీత గీసుకొని అక్కడికి నేరుగా ఇటు వచ్చి ఆపుకోండి. ఆపుకుంటారు కదా, ఇంకా కొంచెం కిందకి ఆపుకొని దీన్ని నేరుగా ఇలా ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటేనే మనకు వస్తుంది అన్నమాట. ఇది మడిచేటప్పుడు దీన్ని ఇట్ట తోసుకుంటా, ఇది ఇటు లోపలికి పోవాలా, ఇది ఇటు పైకి పోవాలా. దీన్ని ఇట్ట తోసుకోండి, ఈ చేతితో ఇట్ట తోసుకోండి. దీన్ని ఇట్ట కప్పేయాల, ఇట్ట తోసుకుంటా దీన్ని కప్పేయాల. అది లోపలికి ఫుల్గా పోతేనే మీకు పైపింగ్ లాగా గోట్ అనేది వస్తుంది అన్నమాట. ఈ మూల కాడికి వచ్చేటప్పటికి ఎక్కువ సన్నగా మడుచుకోవాలండి. ఎందుకంటే ఆ సైడ్ ఈ సైడ్ రెండు కలుస్తుంది కాబట్టి మనకు ఆడ లాగు వచ్చేస్తుంది అనమాట. ఇంకోండి 4 పక్షాల నెక్ కూడా మనం ఇలా సన్నగా ఇలా రౌండ్గా సన్నగా పట్టిలాగా పెట్టుకోవచ్చండి. ఇది ఇప్పుడు ఇట్లా రౌండ్గా లేకుండా షార్ప్గా రావాలంటే మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే ఈ మూల ఉంది కదా, ఆ మూల కాడనే మనము ఇలా ఒక్క రవ్వ పట్టేయాలన్నమాట. ఇవన్నీ చిన్ని టిప్స్ అండి. ఇది ఖచ్చితంగా పాటిస్తేనే మనకు ఆ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఈ కొస మాత్రమే పడాలి కుట్టు. అది సమానంగా రావాలా, హెచ్చు తగ్గులు రాకూడదు, సమానంగా రావాలా, హైట్ మీద పడకూడదు. చూడండి, ఇంతవరకే ఆ గోటు వరకే పడాలి, ఇక్కడ పడకూడదు కుట్టు. ఇలా కుట్టుకోవచ్చండి సన్నగా. చూడండి కుట్టుకోవచ్చు అన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.